భువనేశ్వర్ పెద్ద సిటీ. మిగిలిన మెట్రోపాలిటన్ సిటీస్తో పోలిస్తే పాపులేషన్ కొంచెం తక్కువ. రోడ్లు బాగుంటాయి, ట్రాఫిక్ సమస్యలు పెద్దగా ఉండవు. రోడ్డు ప్రక్కన పచ్చని చెట్లతో గ్రీన్ సిటీ లాగా అనిపిస్తుంటుంది. భువనేశ్వర్లో ఏర్పాటు చేసిన ఇన్ఫో సిటీ వల్ల ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీల ఆఫీసులన్నీ ఇక్కడ ఉన్నాయి. దేశంలోని వివిధ రాష్ట్రాల ప్రజలు ఇక్కడ కనిపిస్తూ ఉంటారు. వేల సంవత్సరాల చరిత్ర కలిగిన టెంపుల్ సిటీ భువనేశ్వర్లోని ముఖ్యమైన ప్రదేశాలని ఇప్పటికే కొన్ని వీడియోల్లో మీకు చూపించాను. అవి కాక ఇంకొన్ని ముఖ్యమైన ప్లేసెస్ని ఈ వీడియోలో చూపిస్తాను. భువనేశ్వర్ని విజిట్ చేసే వాళ్ళకి ఒక రెఫరెన్స్లా ఉంటుందని ఈ సిరీస్ చేశాను. గోపబంధు దాస్ అనే ఒడియా కవి ట్రైన్లో వెళుతూ చిలికా లేక్ను చూసి వేగంగా వెనక్కి వెళ్ళిపోతున్న అందమైన దృశ్యాలకి మైమర్చిపోయి రైలు కొంతసేపు ఆగితే బాగుండునని కోరుకున్నాడట. 1000 చదరపు కిలోమీటర్ల ప్రాంతంలో విస్తరించి ఉన్న చిలికా సరస్సు ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఉప్పునీటి సరస్సు అట. ఎన్నో వలస పక్షులకి జీవ వైవిధ్యానికి ఇది నెలవు. ఈ లోతు తక్కువ ఉన్న సరస్సులో చేపలు పట్టుకుని జీవించే మత్స్యకారులు ఎంతోమంది ఉంటారు. పర్యాటకులకి ఆహ్లాదాన్ని పంచే చిలికా లేక్ వ్యూస్ని మీరు కూడా చూసి ఆనందించండి. భువనేశ్వర్లో ఉన్న మిగిలిన టెంపుల్స్ లాగా రామ్ మందిర్ పురాతనమైన కట్టడం ఏమీ కాదు. శతాబ్దాల చరిత్ర లేదు, కానీ ఇది ఒక మెయిన్ టూరిస్ట్ అట్రాక్షన్. టాల్ టెంపుల్ టవర్స్ బ్యూటిఫుల్గా ఉంటాయి, చాలా దూరం నుంచి కనిపిస్తూ ఉంటాయి. టెంపుల్కి వేసిన వైబ్రెంట్ కలర్స్ చాలా చాలా బాగుంటాయి. గుడి లోపల పాలరాతి లక్ష్మణ సమేత సీతారాముల విగ్రహాలు అందంగా ఉంటాయి. ఒక ప్రైవేట్ ట్రస్ట్ ఈ గుడిని కట్టి నడుపుతుంది. ఇక్కడ సంవత్సరం పొడుగునా అన్ని హిందూ పండుగలు జరుపుతారు. భువనేశ్వర్ సిటీ మధ్యలో 500 ఎకరాల్లో విస్తరించి ఉన్న పెద్ద బొటానికల్ గార్డెన్ ఏకామ్ర కానన్. ఒడియా హ్యాండీక్రాఫ్ట్స్, పెయింటింగ్స్, సావనీర్స్ అమ్ముతున్న షాపులు ఉన్నాయి. ఇంకోవైపు ఫుడ్ కోర్ట్లు ఉన్నాయి. ఫ్యామిలీతో కలిసి వచ్చి ఒక ప్లెజెంట్ ఈవినింగ్ని చక్కగా ఎంజాయ్ చేయగలిగినంత మంచి యాంబియన్స్ ఇక్కడ ఉంది. సాయంత్రం అయ్యేసరికి గార్డెన్లో, షాపుల్లో ఏర్పాటు చేసే బ్యూటిఫుల్ లైటింగ్ ఒక డ్రీమీ ఎఫెక్ట్ని క్రియేట్ చేస్తుంది.
ఏకాంబర కానానికి దగ్గరలోనే ఉన్న ఏకాంబర హట్ చేనేత వస్తువులు, హ్యాండీక్రాఫ్ట్స్ అమ్మే చిన్న చిన్న షాప్స్ చాలా ఉంటాయి. స్థానిక సంతల్లోలాగా వస్తువులన్నింటినీ ఆరుబయట పెట్టి అమ్ముతూ ఉంటారు ఇక్కడ. ఇస్కాన్ మందిరాలు ఎక్కడ ఉన్నా ఇంచుమించు ఒకేలా ఉంటాయి. కానీ ఆయా ప్లేసెస్కి వెళ్ళినప్పుడు వీటిని తప్పనిసరిగా విజిట్ చేస్తూ ఉంటాం. కలర్ఫుల్గా ఉండే టెంపుల్, మంచి అలంకరణతో అందంగా ఉండే రాధాకృష్ణుల విగ్రహాలు, సావనీర్లు, బుక్స్ లాంటి వాటిని అమ్మే స్టాల్స్, హరే కృష్ణ కీర్తనలు, అన్నీ కలిసి మంచి ఫీలింగ్ని, భక్తి భావాన్ని కలగజేస్తాయి. సంతాల్, గోండ్, భాంజియా, కాంధా, జవాంగ్ లాంటి గిరిజన తెగల ప్రజలు ఒడిశాలో ఉన్నారు. వారి సంస్కృతి, జీవన విధానం, మతం, కళలు లాంటి విశేషాలని మనకు చూపించడానికి ఈ ట్రైబల్ మ్యూజియంని ఏర్పాటు చేశారు. చిన్న పాకల్లాగా కనిపిస్తున్న ఇవన్నీ గిరిజనుల దేవీ దేవతల మందిరాలు. మ్యూజియం లోపల ట్రైబల్స్ యొక్క లైఫ్ సైజ్ స్టాచ్యూస్ ఏర్పాటు చేశారు. వీటి ద్వారా వారి ప్రత్యేకమైన వస్త్రధారణ విధానం, ఆభరణాలు ధరించే పద్ధతి మనం గమనించగలం. కొంతమంది కళాకారులు బొమ్మలు చేయడం, డ్రాయింగ్ గీయడం, లైవ్ డెమో చూపిస్తారు. ఆ వస్తువుల్ని, బొమ్మల్ని కొనుగోలు చేసి వాళ్ళని ప్రోత్సహించవచ్చు. వాళ్ళ ఆయుధాలు, పనిముట్లు, వస్త్రాలు, హస్తకళలు ప్రదర్శనలో ఉంచారు. ఆంథ్రపోలాజికల్ నాలెడ్జ్ని స్ప్రెడ్ చేయడంలో ఒడిశా ప్రభుత్వం ఈ ట్రైబల్ మ్యూజియం ద్వారా కమెండబుల్ వర్క్ చేస్తుంది. ఒడిశా సాంప్రదాయక చిత్రకళని ఈ కళాకారుడు ఒక చిన్న బొమ్మ గీయడం ద్వారా ఎంత అలవోకగా చేసి చూపిస్తున్నాడో గమనించండి. ఒక మినీ థియేటర్లో ట్రైబల్ లైఫ్ స్టైల్ మీద కొన్ని డాక్యుమెంటరీలు చూపిస్తున్నారు. కొన్ని మోడల్ ట్రైబల్ హట్స్ నిర్మించి ఆడియో విజువల్ పరికరాల ద్వారా సంబంధిత సమాచారాన్ని అందిస్తున్నారు. ఈ హట్స్ యొక్క యాన్యువల్ మెయింటెనెన్స్ని ఆయా ట్రైబల్స్ ద్వారానే చేయిస్తూ పని కల్పిస్తున్నారు. ఇటువంటి మ్యూజియంస్ సందర్శించడం వల్ల
వివిధ సమూహాల యొక్క సంస్కృతి, మతం, జీవన విధానం మొదలైన విషయాలు మనకి బాగా అర్థమవుతాయి. బయట నుంచి చూస్తుంటే షాపింగ్ మాల్దో, మల్టీప్లెక్స్దో ఎంట్రన్స్లా కనిపిస్తున్న దీని వెనుక అరుదైన తెల్లపుళ్ళు, సింహాలు స్వేచ్ఛగా తిరిగే 1000 ఎకరాల పెద్ద అడవి ఉంది. ఇది ఒడిశాలోని భువనేశ్వర్కి, కటక్కి సరిగ్గా మధ్యలో ఉన్న నందన్ కానన్ జూలాజికల్ పార్క్. ఈ జూలాజికల్ పార్క్ని 1960లో స్టార్ట్ చేశారు. 1979లో పబ్లిక్ కోసం ఓపెన్ చేశారు. ఈ ప్లేస్ జనాల్ని బాగానే అట్రాక్ట్ చేస్తుంది. ప్రతి సంవత్సరం సుమారు 30 లక్షల మంది దాకా ఈ జూని విజిట్ చేస్తారట. నూట 60 నుంచి 170 జాతులకు చెందిన వివిధ జంతువులు, పక్షులు, పాములు, మొసళ్ళు, తాబేళ్ళు, పాంగోలిన్లు అని పిలువబడే యాంటీటర్స్ లాంటివి మొత్తం 1700 దాకా వన్యప్రాణులు ఇక్కడ ఉన్నాయి. ఈ జూ వాస్ట్ ఏరియాలో స్ప్రెడ్ అయి ఉండడం వల్ల మొత్తం అంతా నడిచి కవర్ చేయడం చాలా కష్టం. అందుకే విజిటర్స్ సౌకర్యం కోసం బ్యాటరీ వెహికల్స్ ఉన్నాయి. యానిమల్స్ని వాటి న్యాచురల్ హ్యాబిటాట్లో ఉండగా చూడటానికి ఇక్కడ సఫారీలు ఉన్నాయి. జూలో అయితే కేజ్లలో ఉన్న యానిమల్స్ని మనం చూస్తాం. సఫారీల్లో కేజ్డ్ వెహికల్స్లో ఉన్న మనల్ని అవి చూస్తాయి. ఇండియాలో ఎక్కువ తెల్ల పులులు ఉన్న జూ పార్క్ ఇదే. వైట్ టైగర్ సఫారీ, లయన్ సఫారీ, బేర్ సఫారీలు ఇక్కడ ఉన్నాయి. 2 నిద్రపోతున్న సింహాలు. సఫారీలోకి డబుల్ గేటెడ్ ఎంట్రీ, ఎగ్జిట్లు ఉన్నాయి. యానిమల్స్ పొరపాటుని ఎస్కేప్ అవ్వకుండా ఈ ఏర్పాటు. నేను ముందు చెప్పిన 3 సఫారీలతో పాటు ఇది 4వది. ఇది హెర్బివోర్ సఫారీ. ఇక్కడ శాకాహారం తినే జంతువులు, పక్షులు ఉంటాయి. గంటో 2 గంటలు టైం తీసుకొని జూ పార్క్ని విజిట్ చేసిన మనకి అదృష్టం బాగుంటే నిద్రపోతున్న సింహం, నీటి చిలమ దగ్గర వైట్ టైగర్ కనిపించవచ్చు. కానీ క్లోజ్ ప్రాక్సిమిటీతో చాలా యానిమల్స్ని కెమెరాలో క్యాప్చర్ చేయలేం.
ఏనుగు శాలల దగ్గర కొంతమంది డ్రాయింగ్ స్కూల్ విద్యార్థులు లైవ్ డ్రాయింగ్ని ప్రాక్టీస్ చేస్తున్నారు. టైం కన్స్ట్రెయింట్ వల్ల అన్ని ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయలేకపోయాను. మీకు వీలుంటే నేను చూడలేకపోయినా ఆ ప్లేసెస్ని తప్పనిసరిగా చూడండి. కాంజియా లేక్లో బోట్ షికారు, బొటానికల్ గార్డెన్, మోడల్ జూ, బటర్ఫ్లై పార్క్, ఇంకా చాలా ఉన్నాయి. అసలు మనుషులు చూసి ఆనందించడం కోసం జంతువుల్ని ఒక లిమిటెడ్ స్పేస్లో బంధించి ఉంచటం తప్ప ఒప్ప? ద సిటీ ఈజ్ నాట్ ఏ కాంక్రీట్ జంగిల్, ఇట్ ఈజ్ ఏ హ్యూమన్ జూ అన్నాడు ఒక ఆయన. ఈ పోలిక వింటే ఎవరు ఎక్కువ బాధపడతారు, మనుషులా జంతువులా?